మన తెలుగు సినిమా హిస్టరీలో ఒక కమెడియన్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు ఒక్కటే, బ్రహ్మానందం. ఆయన స్క్రీన్ మీద కనిపించిన వెంటనే నవ్వు రాని ఆడియన్సే ఉండరు. కానీ మీకు తెలుసా, ఈ కామెడీ కింగ్ యొక్క లైఫ్ అంత ఈజీగా స్టార్ట్ అవ్వలేదు. ఆయన గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అయి ఉంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మానందం గారు సినిమాలోకి వచ్చే ముందు సింపుల్ లైఫ్, సింపుల్ సాలరీ, సింపుల్ రొటీన్ గా జరిపోయేది. ఆయనలోని టాలెంట్ ఆయననే గుర్తించి మొదట్లో స్మాల్ స్టేజ్ పర్ఫార్మెన్స్, మిమిక్రీ, ఆన్ స్టేజ్ కామెడీ ఇవన్నీ చూసి ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ లో చిన్న రోల్స్ మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. స్క్రీన్ టైం కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి. అక్కడి నుంచి స్లోగా జర్నీ స్టార్ట్ అయ్యింది. 1 మూవీ, 10 మూవీస్, 100 మూవీస్, ఇలా చేస్తూ చేస్తూ ఆయన 1000 మూవీస్ కంప్లీట్ చేశారు. అది జస్ట్ రికార్డ్ కాదు బ్రదర్, అది ఒక వరల్డ్ రికార్డ్. ఒక కమెడియన్ గా అంత పెద్ద జర్నీని కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. అందుకే ఆయన పేరు జీనియస్ వరల్డ్ రికార్డ్ లో ప్లేస్ తెచ్చుకుంది. మన తెలుగు సినిమాలలో ఎన్ని జనరేషన్లు వచ్చినా, ఎన్ని హీరోలు మారినా బ్రహ్మానందం కామెడీ మాత్రం సేమ్ రేంజ్ లో ఉంటుంది. స్పెషల్లీ ఆయన ఎక్స్ప్రెషన్స్, వన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ని నవ్వించడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఇది నెక్స్ట్ లెవెల్ టాలెంట్. డైలాగ్ చెప్పపైనా నవ్వించగలడు. అదే ఆయన టాలెంట్ అండ్ అదే ఆయన పవర్. మీమ్స్ క్రియేషన్స్ వాళ్ళకైతే బ్రహ్మానందం గారు ఒక గాడ్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ అంటేనే బ్రహ్మానందం గారు. హ్యాపీ అయినా, సాడ్ అయినా, యాంగ్రీ అయినా, కన్ఫ్యూజ్డ్ అయినా ప్రతి సిచ్యువేషన్కి ఆయన ఫేస్ ఉంటుంది. అంటే ఆయన జస్ట్ యాక్టర్ కాదు, మన డైలీ లైఫ్లో పార్ట్ అయిపోయారు. స్ట్రెస్ ఉన్న రోజు, బ్యాడ్ మూడ్ ఉన్న రోజు యూట్యూబ్ ఓపెన్ చేసి బ్రహ్మానందం కామెడీ చూడగానే ఆటోమేటిక్గా హ్యాపీ అయిపోతాం. అది యాక్టింగ్ పవర్ అండ్ అది ఒక లెగసీ. ఇప్పటికిప్పుడు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఆడియన్స్కి ఎగ్జైట్మెంట్ తప్పదు. ఎందుకంటే కామెడీ కింగ్స్ చాలాసార్లు వస్తారు, కానీ లెజెండ్స్ మాత్రం ఒకటేసారి వస్తారు. ఆ లెజెండ్ పేరే బ్రహ్మానందం. ఫైనల్లీ ఆయన చెప్పిన ఒక మాట మీకు చెప్తాను. అదేంటంటే, మళ్ళీ జన్మలో ఏ రకంగా పుట్టినా, అంటే చీమగా పుట్టినా, ఏనుగుగా పుట్టినా, చీమగా పుడితే ఇంకో 10 చీమల్ని నవ్వించాలి, ఏనుగుగా పుడితే ఒక 10 ఏనుగుల్ని నవ్వించాలి, అదే ఆయన కోరిక అని చెప్పాడు. నిజంగా గ్రేట్. మీరు కూడా బ్రహ్మానంద గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫేవరెట్ కామెడీ సీన్ ఏదో కామెంట్తో చెప్పండి. సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.